పల్నాడు జిల్లా మాచర్ల సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ జడ్చర్లలో జోరుగా సాగుతున్న టీడీపీ ప్రచారం. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 18, 19, 20 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వయంగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు లభిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మేము కూడా బాగానే తిరుగుతుంది పాపం పొద్దుగా మాట్లాడాము. సరే సరే అండి, ఆల్టర్నేట్ చూడండి. అదే పిల్లలు ఎవరో రాళ్ళు వేసారంటమ్మా, రాళ్ళు వేసి చెత్త ఉడబాకు కాలంలో ఉందే బండి వస్తుంది అక్కడ ఎంత అందరికీ చెత్త వేసుకోవడానికి డబ్బాలు కూడా పంపిస్తాము. చెత్త డబ్బాలు వేయండి. ఇంకేముందులో పని అయిపోతుంది. మీరు కాలువలో కూడితే కాలువలో తీయటం ఎంత కష్టం అవుతుంది. ఓవైపు పైప్ లైన్లు, ఓవైపు మెట్లు, ఓవైపు అరుగులు, వీటన్నిటి నుంచి కింద నుంచి తీయాలంటే కష్టం అయిపోతుంది. మీరు కూడా ఈ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే మీరు కూడా సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. ముందు ఆ దొడ్లు మాట కొద్దిగా రేపటికల్లా చేస్తారా? రేపు చేస్తారా? ఇబ్బంది అయింది. బడి ముందు స్కూల్ దగ్గర ట్యాంక్ కావాలి. పైప్ లైన్ కూడా మీకు ఒక ఏడాది 3 నెలలు ఉపయోగపట్టండి తల్లి. మీ ఎవరికి కూడా నీళ్ళ సమస్య లేకుండా చేసే బాధ్యత. ఇప్పుడు ఈ మాచర్లో ఊరు పుట్టిన దగ్గర నీకున్న సమస్య ఒక ఏడాది 3 నెలల్లో తీరుస్తాం. ఏ పదాలు ఇస్తాం, బయట పోయి